ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది. కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి, ఆ, విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా, హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి అంటే పునర్వసు 1, ఆశ్లేష, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు ఉంటాయన్నమాట. కర్కాటక రాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల సంచలనం ఎలా ఉంది అంటే, ప్రస్తుతం అక్టోబర్ 20వ తారీఖు నుంచి అతిచారం వల్ల గురుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించారు. కర్కాటకం గురువునికి ఉచ్చ రాశి. అంటే ఇక్కడ గురువు చాలా మంచి బలంగా ఉంటారనమాట. తర్వాత సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి, వృశ్చికంలో కుజుడు బుధుడు, కుంభంలో రాహువు, మీనంలో శని వక్రించి ఉన్నారు. ఇది గ్రహాల చలనం. అయితే ఈ గ్రహాల మార్పులు కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అక్టోబర్ 28న కుజుడు తులలో నుంచి వృశ్చికంలోనికి వచ్చారు. అట్లాగే నవంబర్ 3వ తారీఖున శుక్రుడు, కన్యలో ఉన్న శుక్రుడు తులలోనికి వస్తారు. నవంబర్ 17వ తారీఖున తులలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు. ఇక విశేషంగా ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే శుక్రమూఢ్యం. శుక్రమూఢ్యం ఎప్పుడంటే నవంబర్ 26వ తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే ఫిబ్రవరి 16, 2026 వరకు కూడా శుక్రమూఢం ఉన్నది. ఇన్ని నెలలు కూడా ఏ శుభకార్యాలు చేయకూడదు. ఏ పెళ్ళిళ్ళైనా, గృహప్రవేశాలైనా, ఏదైనా సరే నవంబర్ 26లోగానే చేసుకోవాలి. తర్వాత ఇంక నెక్స్ట్ మంత్ 2026 ఫిబ్రవరి తర్వాతనే ఏ శుభకార్యాలైనా, వివాహ శుభకార్యాలు చేయడానికి మంచి టైం అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలా శుభాశుభ ఫలితాలు ఉన్నాయా, లేదా పూర్తిగా అశుభమే ఉందా, లేదా పూర్తిగా శుభమే ఉందా, ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వీళ్ళకి కర్కాటక రంగు అంటే ముఖ్యంగా వీళ్ళు కళాకారులకి, శాస్త్రవేత్తలకి ముఖ్యమైన చెప్పచ్చు. వీళ్ళకి ఈ ఈ కర్కాటకంలో పుట్టినటువంటి ఈ కళాకారులు, శాస్త్రవేత్తలకి ఈ మాసం చాలా బాగుంది. వాళ్ళ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. వాళ్ళకి సంఘంలో గౌరవం, వాళ్ళ పేరు సంఘంలో మారుమోగడం అలాంటివి జరుగుతాయి. అలాగే శాస్త్రవేత్తలకు కూడా చాలా వాళ్ళ రీసెర్చ్ల్లో మంచి అభివృద్ధి లభిస్తుంది అన్నమాట ఈ నెలలో. ఇంకా పార్ట్నర్షిప్ వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్షిప్ బిజినెస్లో వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మీద ఒక కన్నేసి ఉంచండి. జాగ్రత్తగా మీరు గమనించుకోండి. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఎటువంటి వ్యాపారం చేసినా, ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చేసినా కూడా వాళ్ళకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ప్రయాణాలు ఉన్న వాళ్ళకి ప్రయాణాలు ఓకే, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయగలుగుతారు. మీకు ఇది వరకు ఎప్పటి నుంచో ఉన్న బాకీలు, అప్పులు ఏమైనా ఉంటే కనుక అవి తీర్చగలిగే సామర్థ్యం మీకు ఇప్పుడు వస్తుందన్నమాట. నెలలో మీరు పాత బాకీలన్నీ కూడా తీర్చేస్తారు. ఇంకా ఇదేంటంటే మిత్రుల సహకారం బాగా లభిస్తుంది మీకు ఈ సంవత్సరం, ఈ నెలలో. మీకు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహాయం చేస్తారనమాట. అయితే చాలా ఒత్తిడి మీ మీద ఉంటుంది, చాలా మానసికమైన ఒత్తిడి మీకు ఉంటుంది. అలాగే మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు, గోల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అట్లా గోల్స్ మనకు పెద్దగా ఉన్నప్పుడు తప్పకుండా ఒత్తిడి అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. ఇంకా నిరుద్యోగులకి ఎలా ఉంటుందంటే, నిరుద్యోగులకి ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ మాసంలో చాలా బాగా ఉంది. అందువల్ల మీరు ధైర్యంగా ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి. ఉద్యోగం మీకు వచ్చేటటువంటి ఆలోచన ఉంది కనుక తప్పకుండా ఉద్యోగం మీకు లభిస్తుంది.
ఇక విద్యార్థుల విషయంలో అయితే కూడా కొంచెం చాలా కష్టపడాల్సొస్తుంది. అంత సులభంగా విద్యార్థులకి ఏమీ కలిసి రాదిప్పుడు. దూర ప్రాంతాల నుంచి మీకు శుభవార్తలు వింటారు. మీరు మీ వాళ్ళెవరున్నా దూర ప్రాంతాల్లో ఉంటే, వాళ్ళ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ అనేటటువంటిది ఈ మాసంలో వచ్చి, దానివల్ల మీరు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అయితే మీకు ధనలాభం చాలా బాగుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఉన్నాయి. ప్రమోషన్‌లు బాగా వస్తాయి. ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆపేద్దామా? ఆ! వ్యాపారం చేసుకునే వాళ్ళకి వ్యాపారం చాలా బాగుంటుంది. ఇంకా కుటుంబంలో సహాయ సహకారాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కడైనా ఈ లావాదేవీలు ఏమున్నాయో, ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి. 1కి 2 సార్లు మీరు మీ ఆర్థిక వ్యవహారాల్ని చూసుకోండి. ఎవరైనా మీకు అపకారం చేస్తున్నారా? మోసం చేస్తున్నారా? అనేది మీరు 2, 3 సార్లు తరచి చూసుకోవడం, ఈ నెలంతా మీరు తగు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. వాళ్ళతో కోపంగా కానీ, లేదా వ్యంగ్యంగా కానీ, వేళాకోళంగా కానీ అట్లా మాట్లాడితే మీకు ఈ మాసంలో కొంచెం ప్రమాదాలొచ్చే అవకాశం ఉంది కనుక, కొంచెం జాగ్రత్తగా ఉండి మీరు ఈ పనిని ఈ ఈ మాసం జాగ్రత్తగా గడపండి. ఇక ఈయన కార్తీక మాసం ఇది అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు కూడా కార్తీక మాసం ఉంది. కార్తీక మాసంలో శివారాధన, విష్ణారాధన విశేషమైన ఫలితాలు ఇస్తాయి. నవంబర్ 21 తర్వాత మార్గశిర మాసం మొదలవుతుంది. మార్గశిర మాసం అంటే విశేషమైన లక్ష్మీ పూజ అని చెప్పవచ్చు. అందువల్ల మీకు మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించడము, అది ఎప్పుడంటే గురువారం నాడు పూజించాలి లక్ష్మీదేవిని. లక్ష్మీదేవికి ఒక కథ ఉంది, పూజా విధానం ఉంది. ఆ పూజా విధానాన్ని చూసి, ఆ కథ చదువుకుని, అక్షింతలు వేసుకొని, లక్ష్మీదేవి పూజ చేసి, నెయ్యితో కూడిన పదార్థాలే తినాలి ఆ రోజు. అలా చేయడం వల్ల మీకు విశేషంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక కార్తీక మాసం చాలా విశేషమైన మాసం కనుక, అది కూడా హరిహరాదులిద్దరిని పూజించగలిగే మాసం ఇదొక్కటే. అందువల్ల జాగ్రత్తగా మీరు శివకేశవులను పూజించి, శివాలయాన్ని, విష్ణాలయాన్ని సందర్శించడము, మీకు చేతనైన కొలది దాన ధర్మాలు చేయడము, కార్తీక మాసంలో ఏ దానం చేసినా కూడా దానికి 10 లా మనకి ప్రయోజనం జరుగుతుంది కనుక, 10 పుణ్యం వస్తుంది కనుక, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఏ దానమైనా కూడా కార్తీక మాసంలో విశేషమైన ఫలితాలిస్తాయి. అందువల్ల మీరు కార్తీక మాసంలో ఇలాగా శివకేశవులను పూజించి, ఆలయాలు సందర్శించి, పుణ్యకార్యాలు చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇది కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు.